M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లోకహితం కోసం శివుడు ఎన్ని అవతారాలు ఇస్తాడు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ శివరాత్రి సందర్భంగా శివుడు లోకహితం కోసం అందరికి మళ్ళీ ఆయన ఎన్ని అవతారాలు ఎత్తాడు అన్నది ఒకసారి మనం ప్రత్యక్షంగా కానివ్వండి, పరోక్షంగా కానివ్వండి, ఆయన ఎత్తినటువంటి అవతారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ శివ భగవానుడు హిందూ మతంలోని ప్రధాన దేవతల్లో ఒక ఆయన. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం, శుభం, సౌమ్యం అనేటువంటి అర్థాలు ఉన్నాయి. ఈయన త్రిమూర్తుల్లో చివరివాడైనటువంటి లయకారుడు ఈయన. శివుడు హిందువులు పూజించే దేవుల్లో ప్రథముడు. శివుడు పశుపతిగాను, అలాగే లింగ రూపంలోనూ వైదికంలో లయకారునిగా స్థానం పొందాడు. శివాలయం లేనటువంటి ఊరంటూ లేదు. ప్రతి చిన్న గ్రామం అయినా సరే శివాలయం తప్పనిసరిగా ఉంటుంది. ఈ శివుని పరమాత్మగాను, అలాగే ఆదిదేవునిగాను కూడా భావిస్తారు. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. అది ఆయన యొక్క త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. అలాగే ఢమరకం శబ్ద, బ్రహ్మస్వరూపం. అలాగే అతని శిరస్సును అలంకరించినటువంటి చంద్రవంక మనోనిగ్రహానికి గుర్తు. అలాగే గంగాదేవి శాశ్వతత్వానికి ప్రతీక. అతని దేహంపై ఉన్నటువంటి సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించినటువంటి పురి చర్మం అహంకారాన్ని త్యజించమని, అహంకారాన్ని విడిచిపెట్టమని, అలాగే ఆసనంపై పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, ఆ పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని తెలియజేస్తోంది. భస్మం పరిశుద్ధతను సూచిస్తున్నాయి. ఆయన ధరించినటువంటి ప్రతి వస్తువు కూడా మనకు ఒక్కొక్క విషయాన్ని సూచిస్తోంది. ఆయన పట్టుకున్నటువంటి 4 జిగ్గకాలు చతుర్వేదాలకు, అలాగే నందీశ్వరుడు సత్సంగత్యానికి, అలాగే నంది ధర్మదేవతకు, ఆయన యొక్క 3వ నేత్రం జ్ఞానానికి సూచిక. సాధారణంగా మనకు దశావతారాలు, మనం విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు. కానీ శివుడికి 19 అవతారాలు ఉన్నాయి. ఈ 19 అవతారాల గురించి చాలామందికి తెలియదు. ఈ దేవుని యొక్క సంతతికి చెందిన ఈ అవతారాలు ఉద్దేశపూర్వకంగా భూమిపై మానవ రూపంలో ఉంటాయి. సాధారణంగా అవతారం ప్రధాన ఉద్దేశం చెడుని నాశనం చేయడానికి మరియు మానవుడి యొక్క జీవితాన్ని సులభతరం చేయడానికి. ఓంకార స్వరూపుడైనటువంటి శివుడు లోకహితం కోసం ఎన్నో రూపాలను ధరించాడు. ఈ విషయంలో మనం శివపురాణం కనుక తిరగేసినట్లయితే అందులో శివుడు 19 రూపాయలు ధరించినట్టుగా ఉంది. అందులో మొట్టమొదటిది పిప్లాద అవతారం. శివుడు మహర్షి దధీచి ఇంట్లో పిప్లాదిగా జన్మించాడు. అయితే పిప్లాద్ జన్మించడానికి ముందే దధీచి ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. పిప్లాద్ పెరిగిన తర్వాత తన తండ్రి ఇల్లు వదిలి వెళ్ళడానికి కారణం శని యొక్క చెడు ప్రభావాన్ని తెలుసుకున్నాడు. అందువలన పిప్లాద్ అతని ఖగోళ నివాసం నుండి శనిని క్షీణించమని శపించాడు. తరువాత అతని పరిస్థితిపై శివుడు జాలిపడి క్షమించాడు. అయితే 16 సంవత్సరాల లోపు వారి మీద ఎప్పటికీ కూడా ఈ శని ప్రభావం చూపించకూడదని అడిగాడు. అందుకని 16 సంవత్సరాల లోపు వాళ్ళకి శని ప్రభావం
ఉండదు. 16 సంవత్సరాల లోపు వయసులో ఉన్నటువంటి పిల్లలెవరికి కూడా శని ప్రభావం ఉండదు. అందువల్ల శివుడు పిప్లాద్ రూపంలో పూజిస్తూ శని దోషాన్ని వదిలించుకున్నాడు. తర్వాత రెండవది నంది అవతారం. ఈ నంది లేదా శివుని యొక్క ఎద్దు శివుని యొక్క వాహనంగా ఉంది. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో శివుడిని నంది రూపంలో పూజిస్తారు. శివుడు నంది అవతారంలో పశువులకు రక్షకుడిగా ఉంటారని పరిగణిస్తారు. ఎద్దు లేక నంది 4 చేతులతో ఉంటుంది. 2 చేతులు కలిపి ఉంటాయి. 2 చేతుల్లో గొడ్డలి జింక పట్టుకుని ఉంటాడు. 2 చేతులు కలిపి ఉంటాయి. 1 చేతిలో గొడ్డలి, 1 చేతిలో జింక పట్టుకుని ఉంటారు. తర్వాత వీరభద్ర అవతారం. సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడికి చాలా కోపం వచ్చింది. శివుడు అతని తల నుంచి ఒక వెంట్రుకను త్రంపి మైదానంలోకి విసిరాడు. ఆ వెంట్రుక నుండి వీరభద్రుడు మరియు రుద్రకాళి జన్మించారు. ఇది శివుని యొక్క అత్యంత తీవ్రమైనటువంటి అవతారం. అతను పుర్రెల దండ ధరించి భయానకమైన ఆయుధాలు పట్టుకుని మరియు 3 మండుతున్న కళ్ళతో ఒక డార్క్ దేవుడిగా కనబడతాడు మనకి. దేవుడు శివుడు యొక్క ఈ అవతారంలోనే యజ్ఞం వద్ద దక్షుని యొక్క తల త్రెంచబడింది. తరువాత అవతారం భైరవ అవతారం. శివుడు బ్రహ్మ మరియు విష్ణువు ఆధిపత్యం పోరాట సమయంలో ఈ అవతారం ఏర్పడింది. బ్రహ్మ అతని ఆధిపత్యం గురించి అబద్ధం చెప్పినటువంటి సమయంలో శివుడు భైరవ రూపంలో బ్రహ్మ యొక్క 5వ తలను నరికాడు. బ్రహ్మ తల నరకడం వలన బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. అప్పుడు శివుడు బ్రహ్మ పుర్రె పట్టుకుని 12 సంవత్సరాల పాటు భిక్షాటన చేశాడు. ఈ రూపంలోనే శివుడు అన్ని శక్తిపీఠాలకు కాపలా ఉంటారని చెప్తారు. ఇది భైరవ అవతారం. తర్వాత అశ్వత్థామ అవతారం. క్షీరసాగర మదన సమయంలో శివుడు ప్రాణాంతకమైనటువంటి విషాన్ని తీసుకుని అతని గొంతు విషం మండటం ప్రారంభమైంది. విష్ణువు శివుని నుండి విషం బయటికి రాకుండా వరం ఇచ్చాడు. అప్పుడు శివుడు విష్ణువుకి భూలోకంలో ద్రోణ కుమారుడుగా పుట్టుతామని వరం ఇచ్చాడు. మొత్తం క్షత్రియులను చంపుతామని చెప్పాడు. అందువలన విష్ణువు అశ్వత్థామగా జన్మించాడు. ఇది 3వది. 4వది. అలాగే 5 శరభావతారం. ఈ శరభావతారంలో శివుడు ఒక భాగం పక్షి, మరొక భాగం సింహ రూపంలో ఉంటుంది. శివపురాణం ప్రకారం విష్ణువు యొక్క నరసింహావతారాన్ని అదుపు చేసుకోవడానికి శివుడు ఈ శరభావతారం ఎత్తాడు. తర్వాత గృహపతి అవతారం. శివుడు విశ్వనర అనే బ్రాహ్మణుడి ఇంట కొడుకుగా జన్మించాడు. విశ్వనర అతని కొడుకుకు గృహపతి అని పేరు పెట్టాడు. గృహపతికి 9 సంవత్సరాలు వచ్చిన తర్వాత చనిపోతాడని నారదుడు అతని తల్లిదండ్రులకు చెప్పాడు. అందువలన గృహపతి మరణాన్ని జయించేందుకు కాశీకి వెళ్ళాడు. ఈ గృహపతి శివుని అనుగ్రహం చేత మృత్యువుని జయించాడు. తర్వాత దుర్వాస అవతారం. శివుడు విశ్వంలో క్రమశిక్షణ నిర్వహించడానికి రూపాన్ని ధరించాడు. దుర్వాస గొప్ప యోగి మరియు తక్కువ నిగ్రహం గలవారిని ప్రసిద్ధిగాంచాడు. తర్వాత హనుమత్ అవతారం. హనుమత్ అవతారం కూడా శివావతారం. హనుమంతుడు శివుని అవతారాల్లో ఒకటి. రాముడు రూపంలో ఉన్నటువంటి విష్ణువుకు సేవ చేయాలని చెప్పేసి శివుడు హనుమాన్ రూపంలో అవతరించాడు. ఈ హనుమాన్ యొక్క అవతారం శివావతారం. ఆ తర్వాత వృషభావతారం. సముద్రం మొదలైన తర్వాత ఒకసారి విష్ణువు పాతాళలోకి వెళ్ళాడు. విష్ణువు అక్కడ నివసించిన కాలంలో అనేక మంది కుమారులు జన్మించారు. కానీ అతని కుమారులు అందరూ చాలా క్రూరముగా మరియు వికృతంగా ఉండేవారు. వారు మొత్తం దేవతలను మరియు మానవులను వేధించడం ప్రారంభించారు. అప్పుడు శివ ఎద్దు లేదా వృషభ రూపంలో విష్ణుమూర్తి యొక్క కుమారుని చంపివేశాడు. అప్పుడు విష్ణువు ఎద్దుతో పోరాడడానికి వచ్చాడు. కానీ ఎద్దును పరమేశ్వరుని అవతారం అని గుర్తించిన తర్వాత అతని నివాసం తిరిగి వెళ్ళిపోయారు. ఇది వృషభావతారం. తర్వాత యతినాథ అవతారం. ఒకప్పుడు ఆహూక్ అనేటువంటి గిరిజనుడు ఉండేవాడు. అతని భార్య శివుని యొక్క భక్తులు. ఒకరోజు శివుడు యతినాథ రూపంలో వారికి దర్శనం ఇచ్చాడు. అయితే వారి గుడిసె ఇద్దరు పడుకోవడానికి మాత్రమే సరిపోతుంది. అందువల్ల ఆహూకు బయట పడుకుని యతినాథుని లోపల పడుకోమని చెప్పాడు. దురదృష్టవశాత్తు ఆహుతు రాత్రి సమయంలో ఒక క్రూర ముఖం చేసి చంపబడ్డాడు. ఉదయం ఆహుకు చనిపోయినట్లు కనుక్కుని తను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నా. అప్పుడు శివుడు అతని నిజ రూపంలో కనిపించి పూర్వజన్మలో ఆమె మరియు ఆమె భర్త నలమహారాజు మరియు దమయంతులుగా జన్మిస్తారని చెప్పాడు. ఇప్పుడు వారు శివునిలో ఐక్యం అయిపోయారు.
తర్వాత కృష్ణ దర్శన అవతారం. ఈ కృష్ణ దర్శన అవతారం శివుడు ఒక వ్యక్తి జీవితంలో యజ్ఞాలు మరియు ఆచారాలు యొక్క ప్రాముఖ్యతను చేయడానికి అవతారం వచ్చింది. తర్వాత భిక్షువర్య అవతారం. శివుని యొక్క ఈ అవతారం మానవులను అన్ని రకాల ప్రమాదాల నుంచి కాపాడడానికి జరిగింది. తర్వాత సురేశ్వర అవతారం. శివుడు ఒకసారి భక్తులను పరీక్షించడానికి ఇంద్ర రూపంలో వచ్చాడు. అందువల్ల ఈ అవతారంను సురేశ్వర అవతారం అని చెప్తారు. తర్వాత క్రీట్ లేదా వేటగాడు అవతారం. అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న సమయంలో శివుడు ఒక వేటగాడు లేదా వేటగాడు రూపంలో వచ్చాడు. దుర్యోధనుడు అర్జునుడిని చంపడానికి మోక అనే రాక్షసుని పంపాడు. మోక ఒక పంది రూపంలో వచ్చింది. అర్జునుడు తన ధ్యానంలో లీనమై ఉండగా తన ఏకాగ్రతను భంగపరుస్తూ అకస్మాత్తుగా బిగ్గరగా ఒక శబ్దం వచ్చింది. అప్పుడు కళ్ళు తెరిచి మోకను చూశాడు. అర్జునుడు మరియు వేటగాడు ఒకేసారి పంది మీద బాణాలను వేశారు. ఇద్దరూ కలిసి పందిని ఓడించారు. అర్జునుడితో ఒక ద్వంద్వ యుద్ధం కోసం వేటగాడు రూపంలో ఉన్నటువంటి శివుడు సవాలు విసిరాడు. అప్పుడు శివుడు అర్జునుడు యొక్క శౌర్యాన్ని మెచ్చి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ద్వంద్వ యుద్ధంలో ఆ ఇద్దరికి జరిగినటువంటి ద్వంద్వ యుద్ధంలో శివుడికి అర్జునుడికి జరిగినటువంటి ద్వంద్వ యుద్ధంలో ఇద్దరు సమానంగా ఉండడంతో అర్జునుడి యొక్క శక్తికి మెచ్చుకుని పాశుపతాస్త్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. తర్వాత సొంతం తారక అవతారం. శివుడు పార్వతిని వివాహం చేసుకోవడానికి ఆమె తండ్రి హిమాలయాల నుండి అనుమతి కోసం ఈ అవతారం ఎత్తాడు. తర్వాత బ్రహ్మచారి అవతారం. పార్వతి ఆమె భర్త పరమశివుని పొందడానికి ప్రార్థన చేసే సమయంలో శివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఈ అవతారం వచ్చింది. తర్వాత యక్షేశ్వర అవతారం. శివుడు దేవతల యొక్క మనసుల్లోకి వచ్చిన తప్పుడు ఆహాన్ని తొలగించడానికి ఈ అవతారం వచ్చింది. తర్వాత అవధూత అవతారం. ఇంద్రుని యొక్క అహంకారాన్ని తగ్గించడానికి శివుడు ఈ అవతారాన్ని తీసుకున్నారు. ఇవి ఆశ్చర్యపరిచేటువంటి శివుని యొక్క రూపాలు. జై హర హర మహాదేవ శంభో శంకర. ఈ శివరాత్రి రోజు మీరందరూ కూడా ఒక్కసారి ఈ శివుని యొక్క రూపాలని శ్రవణం చేయండి. అలాగే 10 మందికి వీటి గురించి తెలియజేయండి. మీ పిల్లలకి కూడా తెలియజేయండి. మనకి ఈ శివరాత్రి జన్మకో శివరాత్రి. ఈ శివరాత్రి నాడు మనం శివుని యొక్క కథలు గాథలు రూపాలు ఓం నమ శివాయ శివపంచాక్షర మంత్రం, అలాగే శివపురాణం, విష్ణు పురాణం, భగవద్గీత ఇవన్నీ కూడా మనకి ముక్తిని మోక్షాన్ని ఇచ్చేటువంటి సాధనాలు. ఈ శివరాత్రి నాడు ప్రత్యేకం ఉపవాసం ఉండి మనం వీటిని ఆచరించినట్లయితే మనం ఆ శివుని యొక్క అనుగ్రహానికి పాత్రలను అవుతామని మీరందరూ కూడా ఈరోజు అందరూ కూడా తప్పనిసరిగా శివధ్యానంతో గడిపి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాక వెంకట ప్రభాకర్ బాబు.